ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఎందుకో తెలుసా? ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, మంచి పాలన అందించడానికి అని పైకి బిల్డప్లు ఇవ్వాలి, వెనుక నుంచి బుల్డోజర్లు తోలాలి. ఇదేం పద్ధతి? ఇదేం రాజకీయం? ఇదేం రాజ్యాంగం అంటారా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం సార్. అటు విజన్ విజన్ అంటూ బిల్డప్లు, ఇటు విధ్వంసం చేసే బుల్డోజర్లు. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది. ఇంకా సూర్యుడు కూడా ఉదయించలేదు, చీకట్లు కూడా తొలగలేదు. ఆ చీకట్లను చీల్చుకుంటూ బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశాయి. నిమిషాల్లో నిర్మాణాలన్నీ మట్టి దెబ్బగా మార్చేశాయి. ఈ కార్యాలయం చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లే దారిలో ఉంది. అంతే, కోపం కట్టలు తెచ్చుకుంది. బిల్డింగ్ నేలమట్టమైంది. అదేంటిది, కనీసం నోటీసులు కూడా ఇవ్వరా అంటారా? ఇచ్చారు. కోర్టు తీర్పు రాకముందే కూల్చేశారు. పనిలో పనిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు కూల్చే కుట్ర చేశారు. కొన్నింటికి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ కూల్చివేతలు ఇక్కడితో ఆగవు. ఎందుకో తెలుసా? మనల్ని డైవర్ట్ చేయాలి. ఎందుకో తెలుసా? చెబుతాను. అన్నింటికీ ఆన్సర్ చెబుతాను. అంతకన్నా ముందుగా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్న ఓ 10 కీలక సూత్రాలేంటో ఒక్కసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను తక్షణం కూల్చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 2, కోర్టు ఆదేశాలు ఉన్నా వాటిని ధిక్కరించైనా కూల్చివేతలు కొనసాగించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 3, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు అన్నింటికీ తక్షణం నోటీసులు అంటించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 4, అటు మంచి పాలన అందిస్తామంటూ బిల్డప్లు ఇవ్వాలి, ఇటు బుల్డోజర్లతో పని కానిచ్చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 5, జగన్ సర్కార్ ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే నిమిషం ఆలస్యం చేయకుండా కూల్చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 6, జగన్ కట్టిన ఆసుపత్రులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను కూడా టార్గెట్ చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 7, కరకట్టపై అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ అక్రమ కట్టడాల గురించి మనమే మాట్లాడాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 8, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను నడి రోడ్డుపై కర్రలు, రాళ్లతో చావబాదాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 9, ఎవరైనా పొరపాటున ఎదురు తిరిగితే అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి తోసేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 10, ఎన్నికల్లో ఇచ్చిన అలవికాని హామీలపై చర్చ జరగకుండా అందరినీ డైవర్ట్ చేసేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే.